లేదా నేను అధ్యక్ష వారు మాట్లాడే మాటలు లేదా అధ్యక్ష రక్షకుడే భక్షకుడే అయింది ఆ 10 ఏళ్లలో వాళ్ళ అధ్యక్ష. ఈరోజు పద్దులపై మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చారు, కానీ వారు అక్కస్తో మాట్లాడుతారు. ఒక రాఘవ కన్స్ట్రక్షన్ మీదనే ఈరోజు వారు తప్పులు చేసుంటే పై అధికారి ఫిర్యాదు చేయమని అధ్యక్ష. అది లేలే అధ్యక్ష, మీరు అక్కస్తోని మాట్లాడుతున్నట్టుగానే ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్ మీద మీరు అక్కస్తో మాట్లాడుతున్నది. ఒకవేళ రాఘవ కన్స్ట్రక్షన్ వారు ఎవరు పొరపాటు చేసి ఉంటే వారిపైన పై అధికారులు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు పద్ధతిగా మాట్లాడుంటే ఉటంకించండి, కానీ వారు మాట్లాడిన ఇంచుమించు మీరు అవకాశం ఇచ్చినా 15-20 నిమిషాలు ఒకే కంపెనీ మాట్లాడుతుందంటే వారు వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నట్టు ఉంది అధ్యక్ష. రూల్ పొజిషన్ చెప్పుతుందో లేదో ఒకసారి మీరు చూడండి. ఇది కరెక్ట్ కాదని నా ఆలోచన. ఈరోజు మీరు పద్ధతిగా మాట్లాడండి. ఆ సందర్భంగా ఆ కంపెనీ వల్ల ఏదైనా వాతావరణ కాలుష్యం జరిగింది, ఆ కంపెనీ చట్టాన్ని ఉల్లంఘించింది, ఒక పదవి తీసుకోండి, పై అధికారులపై ఫిర్యాదు చేయండి. కానీ ఈరోజు సభను తప్పుదో పట్టించే సభలో ఈరోజు ఒక కంపెనీని ఒక ఎవరిపైన ఆరోపణ చేసే విధంగా చేయడం ఈ సభ కాదు అధ్యక్ష. మీరు మైక్ ఇస్తున్నారు, మైక్ ఇచ్చిన ప్రతిసారి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రక్షకులు ఆ 10 ఏళ్ళలో భక్షకులు అయితేనే కదా అధ్యక్ష, వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ 10 ఏళ్ళలో రక్షకులు భక్షకులు అయ్యారు కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించారు. ఇంకా ఇప్పుడు రక్షకులు భక్షకులు అంటే ఏంది అధ్యక్ష? వీళ్ళు అరే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గుడి కడదామంటే గుడి కట్టద్దు అంటారు. అరే పోయి ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేస్తారు. అరే ఇదే పద్ధతి అధ్యక్ష. ఈరోజు క్రీడా పోటీలు పెడదామంటే మీ క్రీడా పోటీలకు రావంటారు. ఏదో డ్రగ్స్ పార్టీ క్లబ్ కల్చర్ ఏదో ఫామ్ హౌస్ కంటే ఉరుకుతారు. మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఏదో క్రీడలు ప్రోత్సహించే విధంగా సీఎం కప్ తో చేస్తున్న సందర్భం ఆ క్రీడలంటే కూడా ఈ విధంగా ద్వేషంతో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? సార్ స్పీకర్ సార్, మీరు మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇట్లా దయచేసి మీరు మా గొంతు నొక్కొద్దు సార్. ఇప్పుడు మైనింగ్ మినిస్టర్ గారు లేచి నేను తప్పు మాట్లాడితే వారికి మైక్ ఇస్తే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ సార్. మీరు విప్లకి ఇచ్చి ఈ రకంగా మీరు మా గొంతు కట్ చేయడము, మా ఫ్లో కట్ చేయడం మీకు తగదు సార్. మీరు సీనియర్ సభ్యులు స్పీకర్ సార్, ప్యానల్ స్పీకర్ సార్, యూ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. దయచేసి మీరు ఒక ప్యానల్ స్పీకర్ గా మా హక్కులు కాపాడాలి సార్. మీరు మా గొంతు నొక్కకండి సార్. మీరు అనుభవజ్ఞులు సార్. మీరు, నేను, మనందరం ఈ రాష్ట్రం యొక్క సంపద కాపాడాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మనం ఈ అన్యాయాలను, అక్రమాలను సహించం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మాట్లాడుతూ కూర్చో, దయచేసి కామెంట్ ఆపండి. అధ్యక్ష మైనింగ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు కొన్ని విషయాలు మాట్లాడారు. నేను నోటీసెస్ అన్నీ కూడా ఉంటాయి, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మన క్రషర్ పాలసీ ఏదైతే ఉందో అది నవంబర్ 2025లో పాలసీ తీసుకురావడం జరిగింది. సుమారు 4 నెలల్లో రెవెన్యూ గ్రోత్ ఏదైతే ఉందో మన ఈ పర్మిట్ ఫ్రీ ద్వారా, సినరేజ్ ఫ్రీ ద్వారా నవంబర్లో 63% పెరిగింది పర్మిట్ ఫ్రీ రెవెన్యూ. తర్వాత సినరేజ్ ఫ్రీ ఏమో 79% గ్రోత్. డిసెంబర్ 2025లో 60% గ్రోత్ పర్మిట్ ఫ్రీ, సినరేజ్ ఫ్రీ ఏమో 81%. జనవరిలో 73% పెరిగింది పర్మిట్ ఫ్రీ, సినరేజ్ ఫీ ఏమో 96% పెరిగింది. ఫిబ్రవరిలో 83% పర్మిట్ ఫ్రీ పెరిగింది, సినరేజ్ ఫ్రీ ఏమో 97% పర్మిట్ ఫ్రీ సినరేజ్ ఫ్రీ గ్రోత్ పెరిగింది. ఇప్పుడే మీరు చెప్పినారు రాష్ట్ర ప్రభుత్వం
వారి రెస్పాన్సిబిలిటీ, రెవెన్యూస్, స్టేట్ రెవెన్యూస్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పి వారు చెప్పినారు. దాని ప్రకారంగానే చూస్తే నిజంగానే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిట్ ఫ్రీ అయినా కానీ సెనరేజ్ ఫ్రీ అయినా కానీ పకడ్బందీగా కలెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. చాలా చోట్ల కూడా ఇంతకుముందు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఈ కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిసిటీతోని క్యాల్కులేట్ చేస్తే దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాలు కూడా ఇదే పాలసీ ఫాలో చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ ఎంత కన్జంప్షన్ ఉంటుంది, పర్ టన్ ఎంత ఉంటే దాన్ని క్యాల్కులేట్ చేసి దాని ప్రకారంగానే డిపార్ట్మెంట్ రెవెన్యూస్ కలెక్ట్ చేస్తుంది. దానివలన ఇంత ఎక్కువ పర్మిట్ ఫ్రీ ఇంకా సెనరేజ్ ఫ్రీ కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 7.87 crores పెనాల్టీ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసింది. మైనర్ మినరల్ గ్రోత్ ఇంతకుముందు చెప్పినట్టు మన మైనర్ మినరల్ గ్రోత్ ఈ సంవత్సరం 34% గ్రోత్ ఉంది పోయిన సంవత్సరం కన్నా. సో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ గ్రోత్ ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా తక్కువ చేసే ప్రయత్నాలు ఎక్కడ కూడా కాలేదు. దాంతోపాటు చాలా చోట్ల శాండ్లో కూడా 700 కోట్ల పోయిన సంవత్సరం రెవెన్యూ ఉంటే ఈ సంవత్సరం సుమారు 1000 కోట్ల రెవెన్యూ మేము సాధించినాం అధ్యక్ష. డీజిల్ రన్ జనరేటర్స్ హ్యావ్ బిన్ గివెన్ టైమ్ ఫర్ ఇన్స్టాలేషన్. ఎక్కడైతే ఎలక్ట్రిక్ మీటర్స్ పెట్టలేదో అక్కడనే మేము డీజిల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం ఏదైతే హరీష్ రావు గారు చెప్పారో ఆల్రెడీ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి రాశారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి. ఏంటి యాక్షన్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి. ఎందుకంటే అన్ని ఏదైతే ఇల్లీగల్ యూనిట్స్ ఉన్నాయో ఫిబ్రవరిలో ఏదైతే ఉన్నాయో అన్ని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్రషర్ యూనిట్స్ ఏవైతే ఇల్లీగల్ కన్జంప్షన్ చేస్తున్నారో వారికి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కట్ చేయబడుతుంది. అంతేగాక క్రషర్ యూనిట్స్ ఏవైతే ఇవన్నీ కూడా వయలేట్ చేసినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ తీసుకోక లేకుంటే సిఎఫ్ఈ పర్మిషన్ లేకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చర్యలు తీసుకొని క్లోజర్ కోసం వారు చర్యలు తీసుకుంటారు. సో ఇంతే అధ్యక్ష. కానీ ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ మైనర్ మినరల్స్ ద్వారా మన రాష్ట్రంలో ఈసారి 34% రెవెన్యూ గ్రోత్ ఉంది. తర్వాత శాండ్లో 35% గ్రోత్ ఉంది. సో ఎక్కడ కూడా రెవెన్యూ గ్రోత్ ఎక్కడ తక్కువ కాలేదు. గౌరవ సభ్యులకు వారికి దృష్టికి తీసుకొస్తున్నాము. సో ఎక్కడైతే ఇల్లీగల్ క్రషర్స్ నడుస్తున్నాయో ఏం ప్రెషర్ ఉండదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ.